రావణ్కు తాడేపల్లి ప్యాలెస్ నుంచి నిధులు అందుతున్నాయని జనసేన ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ ఆరోపించారు. దీనిపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందువులు, దళిత క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టేందుకు జడ రావణ్ కుట్ర పన్నుతున్నారని విజయ్ కుమార్ ఆరోపణలు చేశారు. హిందూ దేవీ దేవతల మీద అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉపా చట్టం కింద అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి రావణ్కి పూర్తిగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి డైరెక్షన్స్ ఇచ్చి మద్దతు ఇచ్చి నడిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఈ రావణ్ కానీ, శ్రావణ్ కానీ, ప్రకాష్ ఆంటోనీ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజు కానీ వీరు ముగ్గురు యొక్క కార్యకలాపాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచే వాటిని నియంత్రిస్తున్నారనే వాస్తవాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. శ్రావణ్ కుమార్ జై భారత్ పార్టీ అధ్యక్షుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారి మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి నేను ఒక పిటిషన్ పెడతాను. అది కూడా సరిపోకపోతే హైకోర్టుకి వెళ్తాను, సుప్రీంకోర్టుకి వెళ్తానని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క వచ్చే ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్, దానికి ఫైల్ చేసే రిటర్న్స్ ఖచ్చితంగా ఉన్నాయి. దీంట్లో ఏమాత్రం కూడా తప్పు పట్టడానికి లేదు. అటు అఫిడవిట్లో చూపించారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి. ఇట్స్ వెరీ క్లియర్. ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు.